ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొబ్బరి రొట్టెని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక గ్లాసు మినపప్పును తీసుకొని కొన్ని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి ఒక 5-6 గంటల పాటు నాననివ్వాలి. ఈ నానిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని ముద్దలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కొబ్బరి చెక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని ఈ ముద్దలో ఈ కొబ్బరి కూరని వేసుకొని కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసుల నూకను తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మినప ముద్దలో వేసుకొని బాగా బెల్లం కలిసేంత వరకు కలుపుకొని ఒక 5-6 గంటల పాటు మూత పెట్టి నాననివ్వాలి. 5-6 గంటలు అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనకు నెయ్యి అయినా తింటే వేసుకోవచ్చు. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా మందంగా వేసి మూత పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముద్దనైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఏదైనా పచ్చడితో కానీ లేదని ఇలా ఒట్టిదైనా తినేవచ్చు. మా ఆయన గారికి అయితే చాలా ఇష్టం ఈ బెల్లం కొబ్బరి రొట్టె. మరి మీలో ఎంతమంది